హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో సాంబార్ రెసిపీని, సాంబార్ పొడి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకొని సాంబార్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. సాంబార్ పొడి మనం ఇంట్లో చేసుకున్నది మరీ టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఇంట్లోనే చేసేసుకొని పెట్టుకుంటే స్టోరేజ్ మనకు 3 నెలలైనా పాడవకుండా ఉంటుందండి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ట్రై చేయండి. చాలా టేస్టీగా చేసుకోవచ్చు సాంబార్ని ఇంట్లో. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు శనగపప్పు. ఎప్పుడైనా మనం సాంబార్ చేసుకోవాలంటే హోటల్ స్టైల్లో రావాలంటే మనము కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోవాలి దాంట్లో. అలా అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పప్పును 2 సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 2 సార్లు కడుక్కున్నాక మళ్ళీ పప్పులోకి మనము ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. నేను 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు అలాగే కొద్దిగా 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని దీన్ని 1 గంట సేపు నాననివ్వాలండి పప్పును. పప్పు నానడం వల్ల మనకు పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. ఇలానే పెట్టేసుకొని నానబెట్టుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకొని 1 గంట సేపు నానబెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నెక్స్ట్ ఇంకొక బౌల్లోకి కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాను. ఈ చింతపండు అనేది మనము అన్ని గింజలు కూడా ఏం లేకుండా తీసుకొని వాటర్ వేసి దీన్ని కూడా ఒకసారి కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక మనం పులుపును బట్టి చింతపండు తీసుకోవాలండి. పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం తీసుకోవాలి, తక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ మెంతులు, సాంబార్ పొడికి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2.5 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. మీరు ఈ మెజర్మెంట్ ప్రకారం చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను మిరియాలు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు వేసుకోవాలి. వీటిని వేసుకున్నాక ఇప్పుడు ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాక చిన్న మంట పైన ఇవి వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు స్మెల్ అనేది వచ్చేస్తుందండి. అవి వేగిపోయాక పప్పులు అనేది లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. అలా కలర్ చేంజ్ అయ్యాక చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీనెస్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చిన్న మంట పైనే. ఎప్పుడైనా మనం ఇలాంటి మసాలా దినుసులు ఫ్రై చేసినప్పుడు చిన్న మంట పైనే చేసుకోవాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. మాడిపోతే వాటి టేస్టే చేంజ్ అయిపోతుందండి. జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని ఇలా చల్లారినాకలా దీనికి ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇప్పుడు వీటిని ఆ మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా జార్లోకి వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటాం కదా, కొంచెం సాల్ట్ కూడా ఉండాలి కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇది మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 నెలలు అయినా పాడవకుండా మనం సాంబార్ చేసినప్పుడల్లా వాడుకోవచ్చు. నెక్స్ట్ చింతపండు కూడా పూర్తిగా నానిపోయింది కదా, నేను దీని నుంచి గుజ్జును సపరేట్ చేసుకుంటాను. వాటర్ వేసుకొని దీంట్లో వచ్చే అంత చింతపండు గుజ్జును సపరేట్ చేసుకొని చింతపండును ఇలా తీసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా దీంట్లో ఏం లేకుండా తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోవాలి. మనం దేంట్లో సాంబార్ చేస్తామో దాన్నే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అది వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా పట్టదండి సాంబార్కి. అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి, పోపు దినుసులు. నెక్స్ట్ వెల్లుల్లిని ఒక 4-5 ఇలా దంచి వేసుకుంటున్నాను, పొట్టు తీయకుండానే. 4-5 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. వెల్లుల్లి ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి తప్పకుండా ఇలా వేయండి. సాంబార్లో ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి మునక్కాయలు. మనం ఏమేమి కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు. అలాగే క్యారెట్ని నేను ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు కూడా నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. అలాగే దోసకాయ ముక్కలు, నెక్స్ట్ టమాటా, పచ్చిమిర్చి
పచ్చిమిర్చి మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. వీటన్నిటిని వేసుకున్నాక ఒకసారి ఆయిల్లో కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను వంకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటర్లో వేసి ఒక 2 వంకాయలను కట్ చేసుకున్నాను. ఆ వంకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా ఆయిల్లో ఉడకడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని ఇలా మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. చిన్న మంట పైనే ఉడికించుకోవాలి. అంతలోపు మనము పప్పును చూద్దాము. పప్పు విజిల్ పోయింది కదా, చూడండి పప్పు అనేది మెత్తగా ఉడికింది. ఒకసారి మొత్తం కింది నుంచి ఇలా కలిపేసుకోవాలి. పప్పును కలుపుకొని మనము పప్పు రుద్దేది ఉంటుంది కదా, పప్పు గుత్తి అంటాం మేమైతే, దాంతో ఒకసారి రుద్దేసుకోవాలి. మెత్తగా అవుతుంది పప్పు అనేది. మనం శనగపప్పు వేయడం వల్ల శనగపప్పు అనేది పప్పు ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఇలా రుద్దుకుంటే మెత్తగా అయిపోతుంది. చూడండి ఈ విధంగా మెత్తగా అయిపోయాక నెక్స్ట్ ఈ పప్పును పక్కన పెట్టేసుకొని, రెడీగా ఉంది కదా, ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ కూరగాయలు కూడా కొంచెం మగ్గినట్టున్నాయి, ఒకసారి కలిపేసుకుందాము. చిన్న మంట పైన పెట్టుకోవాలండి, ఎందుకంటే కూరగాయలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చిన్న మంట పైన పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే తొందరగా ఉడకడం కోసం ముక్కలన్నీ కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు చిన్న మంట పైనే ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే ముక్కలు అనేది ఇంకొంచెం దగ్గర పడి ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కారం, మన టేస్ట్కి సరిపడా కారం వేసేసుకొని కారం అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కారం ఇప్పుడు వేయడం వల్ల ముక్కలకు పట్టుకొని అవి టేస్ట్గా ఉంటాయి కాబట్టి ఇలానే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు చిన్న మంట పైనే ఉడికించుకోవాలి. తర్వాత 1 నిమిషం తర్వాత చూడండి ముక్కలన్నీ దగ్గరికి వచ్చేసాయి కదా, ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జును దీంట్లో ఇప్పుడు వేసేసుకోవడమే. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకున్నాక మనము పులుపును బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనము కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి పులుపును టేస్ట్ చూసుకొని కూడా వాటర్ లాస్ట్లో వేసుకోవాలి. పప్పు కూడా వేసుకున్నాక ఇలా ముక్కలంతా కలిసేలాగా పులుసులో కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మసలనివ్వాలి. ఈ చింతపండు పులుసు అనేది మరగాలి. చూడండి మరుగుతుంది కదా, దీన్ని మనము ఒక 2 నుంచి 3 నిమిషాల పాటన్నా మరగనివ్వాలండి. ఎందుకంటే చింతపండు పులుసులో ముక్కలు మరగడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అందుకని ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది పులుసు అనేది, కాబట్టి బాగా మరగనివ్వాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మరగనివ్వాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి పులుసు అనేది బాగా మరిగింది, మంచి స్మెల్ కూడా వస్తుంది కదా. దీంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ వేసుకుందాం. మనం తయారు చేసుకున్న సాంబార్ పొడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం పప్పు ఆల్రెడీ రుద్ది పెట్టుకున్నాం కదా, పప్పు వేసేసుకోవడమే. ఇలా పప్పు అంతా వేసుకున్నాక దాంట్లోంచి పప్పునంతా కంప్లీట్గా వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసి అంతా కలిపేసి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనము ఇప్పుడు టేస్ట్ చూడాలండి. పులుపు అనేది, సాల్ట్ అనేది మనకి ఇప్పుడు తెలిసిపోతుంది కాబట్టి ఒకసారి టేస్ట్ చూసి, పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ మనం కొంచెమే వేసుకున్నాం కాబట్టి తక్కువ ఉంది. ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పప్పు అనేది మరగనివ్వాలి. చూడండి మరుగుతుంది కదా, ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం. ఇలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మళ్ళీ బాగా మరగనివ్వాలి. ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు మరగనివ్వాలి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మనము మునక్కాయని చూస్తే చూడండి మునక్కాయ ఇంకా ఉడకలేదు, ఇంకొక 2 నిమిషాలు మరగాలి పప్పు అనేది. మళ్ళీ 2 నిమిషాల తర్వాత ఒకసారి మనము మునక్కాయ ఒక్కటి చూస్తే మనకు తెలిసిపోతుందండి, అదొక్కటి ఉడికిందంటే మిగతా కూరగాయలన్నీ ఉడికిపోయినట్టే.
ఒక్కసారి చూస్తే చూడండి మునక్కాయ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మన సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు కావాలంటే ఈ టైంలో కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చండి. నేను వేయట్లేదు ఇక్కడ, మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. కొత్తిమీర చాలా బాగుంటుంది, కొత్తిమీర టేస్ట్ అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలైనా పక్కన పెట్టేసుకోవాలి. ఎంబడే తీసేస్తే దాని టేస్ట్ తెలియదండి. మనం పక్కన పెట్టడం వల్ల సాంబార్ అనేది చిక్కబడుతూ ఉంటుంది. చూడండి ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.